అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు ఇమాంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, నిన్న ఒంగోలులో అదే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఈ మధ్య కాలంలో జై బాలయ్య నినాదాలు హోరెత్తుతున్నాయి ఎక్కడ చూసినా. అలాంటిది నిన్న వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. అయితే అక్కడ మొత్తంగా ఒక డైలాగ్ అయితే ఇప్పుడు బాగా బాలయ్య బాబు మాట్లాడినటువంటి ఒక డైలాగ్ చక్కర్లు కొడుతుంది సార్. సంతకం పెడితే బోర్డు మీద పేర్లు మారుతాయేమో కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు అని వీరసింహారెడ్డిలో ఒక డైలాగ్ ఉంది. అంటే దీన్ని ఒక రకంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్గా మార్చిన దాని మీద కొంచెం ఒక ఇదిగా అనుకోవచ్చా, కౌంటర్గా ఈ డైలాగ్ పెట్టారని అనుకోవచ్చా? అదే కాదు, చాలా దూరంగా ఆలోచించి ఆ డైలాగ్ చెప్పాడు. ఏంటంటే మీరు చేసింది ఇవి కొత్తగా చేసింది ఏం లేదు, అంతే మా నాన్నగారు చేసినటువంటి వ్యవహారం. అది ₹2 బియ్యం ముందు ఎన్టీ రామారావు గారే కదా, అన్న వస్త్రాలు నానియే కదా, అంటే బలహీన వర్గాల వారికేమో ఇల్లు ఆయనే కదా. మీరు కేవలం ఆ పేరు మారుతుంది కానీ చరిత్ర మారదు కదా, చరిత్ర చెప్పుకోవాలి కదా. ఈరోజు ఏం చేశారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టారు. దాన్నేమో వీళ్ళు అంటే మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా, ఆ మాట అనాలి, నిస్సిగ్గుగా, అంటే కక్కిని కూడి తినొచ్చా ఎవరైనా, అంటే నిస్సిగ్గుగా వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీని మార్చారు. కానీ చరిత్ర మారదు కదా. అలాగే అక్కడ విజయనగరంలో నిజంగా అది ఈ స్థలం అంతా అన్నవరం నుంచి రాజా వరకు స్థలం అంతా గజపతులదే, విజయనగరం గజపతులదే. ఆయన పేరు మార్చేశారండి. మార్చేసి అంటే విజయనగరం పోస్పాటి విజయరామ గజపతి మాట, ఆయన కొడుకేమో అశోక్ గజపతి. విజయరామ గజపతి తాలూకు పేరు మార్చేసి రాజశేఖర రెడ్డి పేరు పెడతారేమిటి? అది కడపలో వేమన యూనివర్సిటీ ఉంది. అసలు వేమన యూనివర్సిటీ, వేమన్ని మన చెప్పాలంటే సిగ్గుపడాలి. వేమన్ని ప్రాశస్యంలో తీసుకొచ్చిన వాడు సిపి బ్రౌను, ఒక బ్రిటిష్ వాడు వేమన తాలూకు విశిష్టతను గుర్తించి ఒక నిఘంటువుని తయారు చేశాడు, వేమన తాలూకు చరిత్రను తయారు చేశాడు. ఆ యూనివర్సిటీకి ఏమో వేమన యూనివర్సిటీ అని పేరు పెట్టారు. అక్కడ వేమన తాలూకు విగ్రహం పడగొట్టేసి వైఎస్ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ అని పెట్టినట్టయితే చరిత్ర మారిపోతుందా? చరిత్ర మారదు కదా. ఆయన మాటలకి ఇవన్నీ అర్థాలు మనకి స్ఫురిస్తాయన్నమాట. కానీ చాలా లోతైన విశ్లేషణ చేశారు. చూడటానికి సినిమా అయినప్పటికీ, ఒక మాస్ సినిమా అయినప్పటికీ అవునవును ప్రభుత్వానికి చురకలేసే విధంగా ఉన్నాయి. చురకలు కాదు అసలు, ఏకదమ్మని కొట్టేటప్పుడు అప్పీల్ లేదు. మనకి వాలీబాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. డిసైడింగ్ చేస్తారు, లిఫ్ట్ ఇచ్చుకుంటారు, లాస్ట్లో ఒకటి వచ్చి డిసైడ్ చేస్తారనమాట. దాంతో వాడు మార్కులు లెక్క పెట్టుకోవాల్సిందే, భూమికేసి కొడతారు బంతిని పైకి ఎగిరి. అలాగా మన బాలకృష్ణ గారు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్గా దానికి సమాధానం చెప్పడానికి అవకాశాలు లేవు. ఆ విధంగా మాట్లాడాడు. కానీ సార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడం అనేటువంటి ఈ జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో, దీనివల్ల ఇటు తెలుగు ప్రజల్లో అంటే ప్రభుత్వానికి ఏమన్నా వ్యతిరేకంగా ఉండేటువంటి, లేకపోతే అట్లా రేపు ఓటింగ్లో కూడా ఏమైనా ప్రభావం చూపించే పరిస్థితులు ఉంటాయి? డెఫినెట్గా ప్రభావం చూపిస్తుందండి. ఎందుకంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టి 26 years అయ్యిందండి. ఒక 2 నెలలు 3 నెలలు సార్ పార్టీకి అతీతంగా అభిమానులు ఉన్నారు. అంతే అభిమానులు ఉంది. ఆయనకు ఏరుకోరి పెట్టుకున్నాడు ఆ యూనివర్సిటీ పేరు. 26 years అంటే ఒక 2 నెలలు అయింది, తొందరపాటుగా అయిపోయిందని అనుకోవచ్చు. అలా కాకుండా 26 సంవత్సరాలు పేరుతో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీకి మీరు పేరు మార్చారంటే దీనివల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాబుకునేదే ఉంది. ఆయన కొత్తగా వచ్చే పేరు లేదు కదా. ఆయనకేదో మంచి అడ్మినిస్ట్రేటర్ అనో మంచి రూలర్ అనో పేరు ఉంది. ఆ పేరుని అలాగ ఉంచండి, పేరుని చెడగొడతారు ఎందుకు మీరు? ఆ పేరు పెట్టడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరుని చెడగొడుతున్నారు అన్నమాట. ఆ పేరు పెట్టగట్టుంటే గౌరవప్రదంగా ఉండేది. రాజశేఖర రెడ్డి అంత హడావుడిగా
అంటే ఆ నిర్ణయం తీసుకుంటాం వెనక అంటే కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? కారణాలు ఏం లేదండి, అంటే వీళ్ళకి కడుపు మండాలి తెలుగుదేశం వాళ్ళకి. అంటే తర్వాత ఏమో వాళ్ళు కొత్త ఉడకాలన్నమాట. మనం ఊడిపోతున్నావే అనేటువంటి ఒక భావన కలగాలి. మీ భారతంలో కూడా శల్యుడు ఏం చేశాడు? మహానుభావుడు కర్ణుడు లాంటి వాడు నేను చెప్పాడు, ఏంటి ఈ నువ్వు పాండవుల మీద యుద్ధానికి వెళ్తావా, ఒప్పించేవాడు అర్జునుడు చాలరా అన్నాడు. తర్వాత నువ్వు వెళ్తున్నావేమో, నీ రథానికి శాపం తెలుసా, రథం భూమిలో కూరుకుపోతుంది. తర్వాత ఏమో నీ తల గురువు గారు సరిగ్గా ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నావో అప్పుడు మొత్తం అన్ని మంత్రాలు మర్చిపోతావు అని చెప్పాడు. ఏంటి ఈ ప్రెజర్ టాక్టిక్స్తో కర్నూలు లాంటి నిర్వీర్యుడు అయిపోయాడు మాట. ఇట్లా సార్ ఒక ప్రభుత్వం రాగానే ఈ పేరు మార్చడం, ఇంకో ప్రభుత్వం రాగానే ఆ పేరు మార్చడం, ఇది ఎంతవరకు ఇది ఆరోగ్యకరంగా? అది ఆరోగ్యకరం కాదండి, అది చాలా అది దాన్ని చాలా దిగజారుడు రాజకీయం అండి. ఎందుకు పేరు మార్చాలి? ఎవరు ప్రభుత్వం అయినా రానివ్వండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 157 కంపెనీలు పెట్టాడు. ఈ 157 కంపెనీల్లో ఏ కంపెనీకి మా పేరు మారుస్తూ ఎవరొద్దన్నారండి? భారతీయ సిమెంట్ తీసి పక్కన పెట్టండి, వైఎస్ రాజశేఖర రెడ్డి సిమెంట్ పెట్టండి, ఒక కంపెనీకి పెట్టండి వైఎస్ రాజశేఖర రెడ్డి కంపెనీ అని. ఇంక ఎన్ని ఉన్నాయి? ఇక పెట్టచ్చు కానీ 26 సంవత్సరాలు అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పేరు పెడతారేమిటి అర్థం లేకుండానా? ప్రజలు యావగించుకుంటారు కదా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ కానీ 104, 108 కానీ ఇవన్నీ కూడా చాలా బాగా తీసుకొచ్చారు. ఆరోగ్యంగా కూడా, అంటే ప్రజలకు కావాల్సింది ఆరోగ్యం కాబట్టి సో ఆ విధంగా చేశారు. కాబట్టి ఇక్కడ హెల్త్ యూనివర్సిటీ అనేటువంటి దానికి ఈ పేరు పెట్టారనేటువంటిది ఆ నాయకులు చెప్తూ వస్తున్నటువంటి. అది ఎంత సమర్థనీయం అంటారు? ఎంతవరకు మన సమర్థనీయం అండి? సమర్థనీయం కాబట్టి 26 years ఉంది. ఇప్పుడు మీరు కూడా రాగానే మార్చేయలేదు కదా, తర్వాత 3 సంవత్సరాలు పోయిన తర్వాత మార్చారు, ఆలోచించుకుని మార్చారన్నమాట. అంటే ఈ పేర్లు విజయరామరాజు కానీ వేమన యూనివర్సిటీ కానీ ఈ పేర్లు మార్చడం ద్వారా మీకు ఏదో ప్రత్యేకంగా వచ్చే ప్రతిష్ట అంటూ ఏమి లేదు. మీ ప్రతిష్ట దిగజారింది, మీ వ్యూహరచన దిగజారింది. మిమ్మల్ని గురించి ఎవరు ఆలోచించరు. ఇప్పుడు ఈరోజు ఏమిటా పూర్తిగా పిచ్చోడి చేతిలో రాయలాగా పిచ్చి తుగులకుతో ఎంతోమంది పోలుస్తున్నారు అన్నమాట. తుగులకుతో పోలిస్తే ఒప్పుకోను. తుగులకు చాలా విజ్ఞాన ఖని. సినిమా అనేటువంటిది చాలా పెద్ద మాధ్యమం సార్. ఎందుకంటే ఒక సినిమా ద్వారా ఎంతో మంది జనాలు చాలా ప్రభావితం అవుతూ ఉంటారు, కొత్త అన్ని తెలుసుకుంటూ ఉంటారు. అవునవును. అలాంటి నేపథ్యంలో ఇట్లా సినిమాల ద్వారా ఈ విధమైనటువంటి డైలాగులతో చురకలేసుకున్నాడు. అంటే అది సినిమా లాగానే అదంతా కూడా ఒక కల్పితమైనటువంటి కథలతో చేసినట్టుగా కనపడినా కానీ చురక మాత్రం ఖచ్చితంగా తగలాల్సిన వాళ్ళకి తలిగే పరిస్థితి లాగానే కనపడుతుంది. ఇలాంటివి ఖచ్చితంగా అభిమానుల్లో కానీ ఓటర్ మీద కూడా, ఓటర్ నాడిపైన కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? మంచి ప్రభావం చూపిస్తుందండి. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఈ అంటే ప్రచారానికి దిగే ముందు ఆ సర్దార్ పాపారాయుడు, బొబ్బుల పులి చాలా మంచి ప్రభావం చూపించిందని ఆయన ఒప్పుకుంటారు. ఓటర్ల మీద చాలా మంచి, నా దేశం, చండశాసనుడు, బొబ్బుల పులి, సర్దార్ పాపారాయుడు అందులో 2 పిక్చర్లు నేను చేసిన అసోసియేట్గా. అయితే మంచి ప్రభావం చూపిస్తాయి. అందులో ఒక ఎన్టీ రామారావు గారి కంటే ఈయనకి ఒక అడ్వాంటేజ్ ఉంది. 2 దఫాలుగా ఆయన హిందూపూర్కి ఎమ్మెల్యేగా ఉన్నాడన్నమాట. ఆయనకి రాజకీయంగా ఆయనకు బాధ్యత ఉంది, ప్రజల్ని చైతన్యవంతులను చేసే బాధ్యత ఉంది కనుక ఆయన మాటలు అందరూ వింటారు, ఆయన మాటలని కార్యాచరణలో కూడా పెడతారన్నమాట. కనుక నిన్న బాలకృష్ణ గారు తీసుకున్నటువంటి ఆ స్టాండ్ చాలా గొప్ప స్టాండ్ తీసుకున్నాడు అన్నమాట. అందుకే మారుమోగిపోయింది సభ అంతా కూడా. ఏ మాట మాట్లాడినా చాలా వైభవంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. అయితే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇది అన్స్టాపుల్ షో ప్రపంచంలో రియాలిటీ షోలో దాని అమ్మ కూడా అయిపోయింది చెప్పాడు కదా. నిజంగా ఏంటంటే ఆయనకి అంత హుషారుగా ఉంది ఆ షో, అంత సక్సెస్ అవ్వడం పట్ల అంత హుషారుగా వయసు పెరుగుతున్న కొద్దీ హుషారు ఇంకా పెరుగుతుంది, చాలా హుషారుగా ఉంది అన్నమాట. దీన్ని బట్టి చూసినట్టయితే ఇక్కడ
వీరసింహారెడ్డి మాత్రం బాలయ్య అభిమానులకి బఫే డిన్నర్ అనమాట, సందడే సందడి. ఇది మాకు ఏమనాలంటే అన్ని సినిమాలతో పోలుస్తున్నారన్నమాట. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, మొన్న అఖండ, ఈ సినిమాలు అన్నిటినీ కూడా కొంచెం ఒక స్థాయిని మించిందై ఉంటుంది. బాలకృష్ణ అభిమానులకి చాలా వైభవంగా ఉంటుంది, పేరు వస్తుంది. ఈ డైలాగ్ ఏదైతే ఉందో సార్, చక్కర్లు కొడుతున్న డైలాగ్ ఏదైతే ఉందో వీరసింహారెడ్డి డైలాగ్, అవును, బోర్డు అది సంతకం పెడితే బోర్డు మీద పేర్లు మారుతాయేమో కానీ చరిత్ర మారదు, మార్చలేరు అన్నారు. అవును, అంటే ఇది జస్ట్ శాంపుల్ మాత్రం. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో ఇంకా మరిన్ని ఇది ఇలాంటి తరహాలోనే ఎక్కువ డైలాగులు ఉండే అవకాశం ఉంటుందంటారా? అవును, డైలాగ్స్ ఉంటాయండి. అంటే బుర్ర సాయి మాధవ్ కదా డైలాగ్ రైటరు. డెఫినెట్గా ఆయనకి శాతకర్ణిలోనే రణమా శరణమా ఇవన్నీ కొంచెం మంచి ఒక అంటే నేను ఏ కోణంలో అడుగుతున్నాను సార్, అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు సంధించే విధంగా ఉంటాయంటారా? అవును, ఉంటాయండి. ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు సంధించేటువంటి డైలాగ్స్ ఉంటాయి, ఎప్పుడు ఉన్నాయి. అప్పుడు ఆనాడు కూడా బొబ్బిడి, పులి వాటిలో కూడా ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు వెళ్ళిన వాళ్ళే అనమాట. ఉన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు అంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు కథానాయకుడు అని ఒక సినిమా యాక్ట్ చేశాడనమాట. అసలు రాజకీయం అంతా పూర్తి పిండేశారు దాంట్లో పట్టుకొని. ఆనాటి రాజకీయాలకి నిలువెత్తు నిదర్శనం ఆ సినిమా. అలా ఉంటుందండి సినిమాలో. సత్తా ఉన్నటువంటి ఆర్టిస్ట్ చేసినట్టయితే మళ్ళీ ఇంకోనైతే లాభం లేదు. బాలకృష్ణ అయితేనే చూస్తారు. బాలకృష్ణలో వాళ్ళ నాన్నగారు కనిపిస్తారు, వాళ్ళ నాన్నగారు ఆశయాలు కనిపిస్తాయి. బాలకృష్ణలో మాయా మర్మం లేనట్టు ఒక బాలుడు కనిపిస్తాడు. అది అందువలన డెఫినెట్గా రేపు మనం రాబోయే సినిమాలు మాత్రం చాలా గొప్పగా ఊహించవచ్చు, పండగ చేసుకోవచ్చు. పండగకి నిజంగా పండగ జరుగుతుందన్నమాట, పెద్ద పండగ చేసుకుంటాం మనం. అలాగే బాబు, నా తాలూకా అభిమానులు, నా వీడియో చూస్తూ ప్రోత్సహిస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోలు చూడండి, మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు విదేశాల్లో ఉన్నటువంటి అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.